నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము పవర్ ఓవర్ డార్క్నెస్, అంధకారముపై శక్తి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11 నుంచి మరి ముఖ్యంగా 13వ వచనం చదువుకుందామండి. 11 నుంచి 20వ వచనాల దాకా మరి మనం వింటున్నాము. కానీ మరి ప్రాముఖ్యమైనటువంటిది 13వ వచనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులు నైనా కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. మరి అలాగనే మనము 19వ వచనం కూడా చదువుకుంటే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. 18 నుంచి 20 దాకా చదివానండి. మరి ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే అంధకారముపై శక్తి, అంధకారము, చీకటి శక్తులు, మరి చీకటి కార్యాలు పిల్లారా, మరి వాటి మీద దేవుని యొక్క శక్తి అనేటటువంటిది. ఇక్కడ దేవుని అధికారము, ప్రతి ఆధ్యాత్మిక అణిచివేతను, మరి పాపము, భయము, మోసము, ఈ యొక్క దెయ్యాల ప్రభావము, ఇవన్నీ కూడా విరగబడతాయి పిల్లలు, అవన్నీ కూడా పోతాయి పిల్లలు. విడుదల అనేటటువంటిది వస్తుంది. దేవుని యొక్క శక్తి ముందు ఇటుపక్క పరిశుద్ధాత్మ శక్తి, ఇటుపక్క మరి దురాత్మలు, ఆ యొక్క చెడు కార్యాలు, ఆ అంతరంగ శక్తులు, చీకటి శక్తులు, ఇవన్నీ పిల్లారా ఎంతగానో ఈ లోకంలో అంధకార శక్తులు వీఆర్ ఫైటింగ్ అగైన్స్. మన ఈ లోక నాదుల వెంబట్టి ఆ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క దురాత్మలు, ఇవన్నీ కూడా ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటున్నవి. కాబట్టి పరిశుద్ధాత్మ ఎంతో మీరు శక్తి పొందినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, మరి భూదిగంతాల్లో కూడా, ప్రపంచం నలుమూలలో కూడా మీరు నాకు సాక్షులై ఉందిరు అని చెప్తున్నారు. మీరు శక్తి పొందుతారు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు. కాబట్టి పిల్లారా, మనకు అవసరమైనటువంటిది యొక్క పరిశుద్ధాత్మ శక్తితోటే మనం ఏదైనా చేయగలము. మరి శోధనలను ఎదుర్కోవటానికి కానీ, అపవాది యొక్క తంత్రాలను కానివ్వండి, సాతాను యొక్క కుయుక్తులు పిల్లారు, ఇవన్నీ కూడా గర్జించి సింహం వల్లే ఎంతగా పోరాడుతుంది. మరి అటాక్స్, స్పిరిచువల్ అటాక్స్ అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఇవన్నిటికి కూడా అంత కొన్నిసార్లు పాపం అనేటటువంటిది, భయం అనేటటువంటిది, మోసము, ఈ దెయ్యాల ప్రభావం వల్ల ఉన్నప్పుడు మనం రెస్ట్లెస్గా ఉంటాము. ఎంతో భయంకరమైనటువంటి డివైడింగ్ స్పిరిట్, డామినేటింగ్ స్పిరిట్, డిస్ట్రక్టివ్ మెంటాలిటీ, దీస్ ఆర్ ఆల్ వి సీ పిల్లర్ డినౌన్సింగ్ ఫెయిత్. యేసును రక్షకుడిగా ఒప్పుకోకుండా అలాగనే కఠినంగా ఉండటం అనేటటువంటిది అంధకారపు ఇట్లాంటి ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ఇది మానవుల చేతివాటు, మ్యానిపులేషన్ ద్వారా కాదు. చాలామంది కూడా ఈ యొక్క యేసు నామతో అది ఒక బిజినెస్ లాగా చేయాలని చూస్తూ ఉంటారు, మ్యానిపులేట్ చేయాలని చూస్తుంటారు. కానీ క్రీస్తులో దేవుని ఉనికి, సత్యం, పరిశుద్ధత ద్వారా జరుగుతుంది పిల్లారా. ఇది పరిశుద్ధ, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించేవారు సత్యంతోనూ మరి పరిశుద్ధత, సత్యంతోనూ ఆత్మతోనూ ఆయన ఆరాధించాలి. దేవుని ఉనికి, గాడ్స్ ఎగ్జిస్టెన్స్, గాడ్స్ ప్రెసెన్స్, మరి ఆ రియల్ ట్రూత్, సత్యము. ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ షాల్ సెట్ యు ఫ్రీ. ఆ యొక్క సత్యమే మిమ్మల్ని మరి విడుదల చేస్తుంది పిల్లల. సత్యం తెలుసుకున్నట్లయితే
కాబట్టి పిల్లలు అల్టిమేట్గా ఆ యొక్క సత్యం యేసు ప్రభు అంటున్నాడు, నేనే సత్యమును అని చెప్పి, పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు, ఈయనలో నాకు ఏ కపటం లేదు అని చెప్పి పిలాతు చెప్తున్నాడు. ఆయనలో ఏ దోషం కనపడటం లేదు. పరిశుద్ధుడు అయినటువంటి దేవుడిని, పరిశుద్ధుడు అయినటువంటి ప్రభువుని ఏ రీతిగా సిలువ వేసి ఉంటున్నారు పిల్లారా. ఇక్కడ సందర్భం మనం గమనించినట్లయితే చదువుకున్నటువంటి పాఠ్యభాగము 19 అపోస్తల కార్యములు 11-20 దాకా ఎఫ్ఎస్సిలో మరి పౌలు భక్తుడు ఆ 3వ చివరి మిషనరీ జర్నీలో ఉంటున్నాడు. ఈ యొక్క దినాలలో చివరి 21 నుంచి జూలై 21 నుంచి 30 దాకా కూడా మనం ఇది ధ్యానించిన వింటున్నాం పిల్లారా. పౌలు యొక్క 3వ మిషనరీ జర్నీలో ఎఫ్ఎస్సిలోనికి రావటం చూస్తున్నాం. ఎఫ్ఎస్సిలో ప్రజలు ఆధ్యాత్మిక అంధకారంతో చుట్టుముట్టబడ్డారు పిల్లారా. ముఖ్యంగా అక్రమ ఆధ్యాత్మిక క్రియలతో సంబంధం ఉన్న ఆచారాలు అక్కడ కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నటువంటి ఆ పాఠ్య భాగంలో యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటనలో చేయుచున్నానని మాట చెప్పి దైవములు పట్టినవాడు ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. కాబట్టి యేసు ప్రభు నామంలో అటువంటి శక్తి ఉన్నదని వాళ్ళు కూడా గ్రహించారు. కాబట్టి దాదాపు అందుకు ఆ దెయ్యము సేన మరి నేను యేసును గుర్తెరిగి పౌలును కూడా ఎరుగుదును అని చెప్పి వాళ్ళు, ఆ దయ్యం పట్టినటువంటి వాళ్ళందరూ కూడా పిల్లరా ఆ ఇంట నుండి పారిపోయిరు అని చెప్పి మనం గమనిస్తూ ఉంటున్నాము. వారందరూ కూడా పిల్లరా ఒక బిజినెస్ లాగా మరి దినాల్లో కూడా మరి యేసు కంటే కూడా ఎక్కువగా ఈ యొక్క హీలింగ్స్, లేకపోతే వారి యొక్క సెల్ఫ్ ప్రామినెన్స్, లేకపోతే ఇవన్నీ కూడా కనపడుతున్నవి. ఏంటి అంటే మనుషులను యేసు ప్రభు నామంలో మరి వాళ్ళను భ్రమపరచటం అనేటువంటిది. కానీ ఇక్కడ పౌలు దేవుని శక్తిలో ధైర్యంగా సేవ చేశాడు. దేవుని యొక్క శక్తితోటి పిల్లరా, రిలయింగ్ టోటలీ ఆన్ గాడ్, కంప్లీట్గా లీనింగ్ ఆన్ క్రైస్ట్ పిల్లరా. మరి ఆ యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండని చెప్పి మనం గమనిస్తుంటున్నాం. యేసు ప్రభు దగ్గర ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు మనకి ఎన్ని సత్యాలు నేర్పిస్తాడు, ఎంత జ్ఞానం ఇస్తాడు, ఎంత బుద్ధి వివేచన కలిగిస్తాడు పిల్లలు. ఈ దినాల్లో ఆ రీతిగా దేవుని నుంచి ఆ గొప్ప ఆ యొక్క అనుభవములు పిల్లల పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, టైమ్ విత్ గాడ్ విల్ గెట్ అస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. మరి దేవుని యొక్క వాగ్దానాలు ఏ రోజు ఎవరికి ఎక్కడ ఎట్లా బోధించాలన్నటువంటిది దేవుడు ఎంతో మరి దినాల్లో ఈ యొక్క షార్ట్ సర్మన్ ప్రతి దినం కూడా పిల్లారా మరి ప్రతి మాసంకు ఒక అంశంతో ఒక థీమ్ తోటి ముందుకు వెళ్తున్నాం. మరి ఈ నెలంతా కూడా పౌలు యొక్క మిషనరీ యాత్రలు అన్నటువంటి పౌల్స్ మిషనరీ జర్నీస్, 3 మిషనరీ జర్నీస్. కాబట్టి వాటిని ధ్యానం చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఎంతకన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఒక క్రమముగా మరి బైబిల్ వర్సెస్ పాఠ్యభాగాలు మరి ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి నిజమైనటువంటి శక్తి దేవుని నుంచి, ఆయన సత్యం నుంచి వస్తుంది అని చెప్పి తెలుసుకోవాలి పిల్లారా. మనకు కూడా అటువంటి శక్తి కావాలి పిల్ల. పవర్ ఫ్రమ్ అబౌవ్, పవర్ త్రూ ప్రేయర్. ఈఎం బౌండ్స్ అన్నటువంటి గొప్ప భక్తుడు రాసి ఉంటున్నట్టు శక్తి. ఈ సిలువను గురించినటువంటి వార్త నశించుతున్నటువంటి వారికైతే అది ఎంతో వెర్రితనం, కానీ మనకైతే అది శక్తి అయి ఉంటున్నది పిల్లారా. మనం పిల్లలు అటువంటి శక్తితోటి మనం చెప్తున్నప్పుడు నిజంగా అది మనుషులలో క్రియ జరిగిస్తుంది. నకిలీ కపట శక్తి మృతుపరమైన మాటలతో కానీ నిజమైన విశ్వాసం అని పశ్చాత్తాపం లేకుండా ప్రయత్నించబడుతుంది. ఒకటే మరి వ్యత్యాసం పిల్లరా, నకిలీ లేకపోతే ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు, లేకపోతే ఈ యొక్క దుశ్శక్తి శక్తి అనేటటువంటిది అనుకుంటాం, కానీ పిల్లలు ఆ శక్తితోటి మనం ఏమి చేయలేము. నకిలీ ఇక్కడంతా కూడా నకిలీ వాళ్ళు హృదయాలు మారలేదు, మారు మనసు అనుభవం లేదు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం లేదు. కానీ ఈవిల్ స్పిరిట్స్, పొజెస్డ్ విత్ ద ఈవిల్ స్పిరిట్స్, వాటిలో కొంచెం శక్తి ఉన్నట్లు ఉంటుంది. కానీ పిల్లలు అవి మాటలతోటే, పెదవుల ప్రార్థన. కాబట్టి అవి అంటే మరి మనుషులను మరి ఏదో పిల్లరా పై వరకే పిల్లరా షాలోనెస్, నాట్ టచింగ్ ద హార్ట్స్ పిల్లారా.
మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో కూడా మరి వీకెండ్ మీటింగ్ జరుగుతుంటాయి. వాటిలో కూడా మేము హృదయాలను తాకేటటువంటి ప్రతి వారం కూడా అటువంటి ఆ సేవకులను అవకాశాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది పిల్లారా. కాబట్టి అంధకారాన్ని ఎదిరించినప్పుడు దేవుని అధికారం ఇంకా గొప్పదని ఆయన చూపించాడు పిల్లారా. పౌలు భక్తుడు ఏ రీతిగా పిల్లారా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని శక్తితోటి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క దెయ్యములు పట్టినటువంటి వారు, నకిలీ వ్యక్తులు, మోసం చేసేటటువంటి వారు, దగాపరులు, ఆ దెయ్యములు, అపవిత్రాల చేత పట్టినటువంటి వాళ్ళందరూ కూడా వారు మరి కదిలింపబడటం, మార్పు పొందటం అనేటటువంటిది. వారు వారి యొక్క పుస్తకాలు అవి మాంత్రిక విద్య అభ్యసించిన వారు 19వ వచనంలో చూస్తే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఆ సేవకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఆ రీతిగా పిల్లరా ఎటువంటి ఒకవేళ అటువంటి ఫోనోగ్రాఫిక్ బుక్స్ లేకపోతే ఎంతో అపవిత్రమైనటువంటి చూడకూడనటువంటి దృశ్యాలు ఉన్నటువంటి పుస్తకాలు లేకపోతే మ్యాగజైన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ పిల్లరా అటన్నిటిని కూడా మరి కాల్చివేయాలి, వాటిని డిలీట్ చేయాలి, వాటిని తీసివేయాలి పిల్లరా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయటం అనేటటువంటిది మనము చూస్తాం పిల్లరా. కాబట్టి 3 విషయాలు. ఒకటి, దేవుని శక్తి అంధకారాన్ని బయట పెడుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గాడ్స్ పవర్ ఇట్స్ లైక్ అ డైనమైట్ పిల్లారా. అది మరి ఇట్ ఎక్స్పోజెస్ డార్క్నెస్, చీకటిలో పిల్లారా వెలుగు పిల్లారా. మనం ఒక మరి లైట్ హౌస్గా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నేనే వెలుగును, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉంటాడు. మనం కూడా ఆ యొక్క లైట్ కింద, ఆ యొక్క వెలుగులో కింద మనం కూడా చిన్న వెలుగు దీప స్తంభాలుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. దేవుని అద్భుత కార్యాలు మరి తప్పును, లోపాన్ని స్పష్టం చేస్తాయి పిల్లరా. దేవుని యొక్క వాక్యం పిల్లరా, వాక్యపు వెలుగులో ఆ యొక్క అర్థంలో మనం చూసుకోవచ్చు ఏ రీతిగా ఉంటున్నామో, సరిగా ఉంటున్నా. ప్రతి దినం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. జీవము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. మరి ఆయన పిల్లరా దేవుని యొక్క వాక్యం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నారు పిల్లరా. కాబట్టి దేవుని అద్భుత కార్యాలు, దేవుని యొక్క వాక్యాన్ని శక్తివంతంగా మనము మరి పంచుకుంటున్నప్పుడు అక్కడ పిల్లల తప్పులు ఉంటే పిల్లలు కరెక్ట్ చేసుకుంటారు. మరి ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా బుద్ధి వచ్చినప్పుడు తగ్గించుకొని క్షమాపణ వేడుకున్నప్పుడు అప్పటి నుంచి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం పిల్లలు లోపాన్ని స్పష్టం చేస్తే అయ్యో ఎంత బుద్ధిహీనుడు, ఎంత మూర్ఖపుతార వాడిని, ఎంత దురుద్దేశంతో పిల్లలు దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ డబ్బులు తీసుకుని అంతా కూడా పాడు చేసి ఎంత పిల్లల ఈ యొక్క లోకపరంగా ఆ యొక్క వేరే ఆత్మలో ఉన్నటువంటి అప్పుడు అవి మనల్ని డిస్ట్రక్షన్ వైపుకు నడిపిస్తాయి. మరణము జీవము మీ ముందు పెడుతున్నాను, జీవాన్ని ఎంచుకోండి. లైఫ్ అండ్ డెత్ ఐ కెప్ట్ బిఫోర్ యూ, ఐ పుట్ బిఫోర్ యూ, చూజ్ లైఫ్ దట్ యు మే లీవ్. కాబట్టి పిల్లల యొక్క దేవుని వెలుగు కదులుతుంటే అంధకారం తాగలేదు. ఇటు లైట్ ఉంటున్నది, ఇటు డార్క్నెస్, వెలుగు చీకటి. మరి దేవుడు మొట్టమొదట వెలుగు కమనగానే అది వెలుగై ఉంటున్నది. పగలు రాత్రి డిఫరెంట్ చేసి ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా డే లైట్, డే అండ్ నైట్. కాబట్టి ఇట్లా చీకటి అనేటటువంటిది. కాబట్టి ఈరోజు దేవుణ్ణి మనం పరిశీలించుకోవడం, ప్రభువా నాలో దాగి ఉన్నటువంటి ప్రభువా తండ్రి ఆ యొక్క చీకటి కార్యాలు తీసివేయమన్నప్పుడు వ్యర్థమైనటువంటివి దురాత్మలు వాటిని పిల్లలు మనం ఆత్మతో సంధింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, నడిపింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. మరి రెండవదిగా నిజమైన విశ్వాసము చెడును ఓడిస్తుంది. రియల్ ఫెయిత్ డిఫీట్స్ ఈవిల్. రియల్ ఫెయిత్ మనలో అంతకాలములో మరి విశ్వాసం కనుగొందున అంటున్నాడు. పిల్లల విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్పి పౌలు భక్తులు చెప్తున్నాడు. హెబ్రీ 12:2 వచనంలో పిల్లారా ఆ దెయ్యాలు అయితే అవి ఏంటంటే యేసునామాన్ని జపంలా ఉపయోగిస్తున్నాయి ఇక్కడ చూసినట్లయితే. కానీ అది నిజమైనటువంటి లొగ్గుబాటు కాదు పిల్లారా. నాట్ టోటల్ సరెండరెన్స్. మనల్ని సంపూర్ణంగా సమర్పించుకొని మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి పిల్లారా
దేవుడు ఏది చెప్తే అది చేయించడము, ప్రభు మార్గంలో నడవటం, దేవుని యొక్క పనిలో సంపూర్ణం చేయటానికి ముందుకు పోతాం పిల్లారా. వారు క్రీస్తుకు సమర్పించబడలేదు, కానీ అంధకారం వారిని కాబట్టి అంధకారం వారిని గెలిచి వారు దేవుని సమర్పించుకోలేదు. కాబట్టి దే ఆర్ డామినేటెడ్ బై ది ఈవిల్ స్పిరిట్స్, దే ఆర్ పొజెస్డ్ విత్ ద ఈవిల్ స్పిరిట్స్. కాబట్టి పిల్లల యొక్క తేడానికి మనం గమనించాలి. పరిశుద్ధాత్మ ఇటుపక్క అంధకార శక్తులు, పవర్ ఓవర్ డార్క్నెస్. కాబట్టి దాని గురించి మనం ధ్యానం చేస్తాం. యేసును ఒక సాధనంగా చూడవద్దు, నాట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఆయనను ప్రభువుగా అంగీకరిద్దాం. యేసును ప్రభువుగా, రక్షకుడుగా. నేను 17 సంవత్సరాలప్పుడు ప్రభువుని అంగీకరించి ఉంటున్నాను. అప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తుంటాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఏది మరి సత్యము, ఏది అసత్యము, ఏది తప్పు, ఏది ఒప్పు అన్నటువంటిది, ఏ మార్గంలో మనం వెళ్ళాలన్నటువంటిది అవన్నీ కూడా ప్రభు వారు మనకు తేటగా తెలియజేస్తాడు పిల్లారా. కాబట్టి యేసు ప్రభు నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు పిల్లారా. కాబట్టి మనం హృదయం అంతటితోటి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మూడవదిగా పశ్చాత్తాపం రిపెంటెన్స్ డిస్ట్రాయ్స్ ద డోర్ వే. ఈ పశ్చాత్తాపం అనేటటువంటిది ఈ యొక్క మార్గాన్ని మూసివేస్తుంది పిల్లలు, ఆ డోర్ వేను. కాబట్టి పశ్చాత్తాపం చేసినప్పుడు, పశ్చాత్తాపతులై దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పిల్లారా, ఈ యొక్క చెడు క్రియలు, ఆ చీకటి కార్యాలు అటన్నిటిని కూడా పోతాయి. పరిశుద్ధాత్మ చేత మనము నడిపింపబడతాము. వారు కేవలం అంతర్గతంగా ఆపలేదు, కానీ వారు చేసిన పద్ధతులు, వారి యొక్క పుస్తకాలు అవన్నీ కూడా కాల్చివేయటం మనం చూస్తున్నాం పిల్లలు. ఆ ఫెయిత్ అనేటటువంటి విశ్వాస కన్నులతో వారు ఉన్నతమైన నిత్య జీవము, ఆ యొక్క పరలోక రాజ్యంలో పిల్లరా ఉంటున్నప్పుడు ఇహలోకపరమైనటువంటి అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి, టెంపరీ, సెకండరీ, మూమెంటరీ, క్షణికాలం ఉండేటటువంటి. మోషే అంటున్నాడు, అల్పకాలపు పాప భోగములను ఆశ్రయించటం కంటే క్రీస్తు కొరకు శ్రమపడుట మేలని యోచించను అని చెప్పి మనం గమనిస్తున్నాం. అల్పకాలపు పాప భోగం ప్రజలు ఈ దినాల్లో ఎన్నిట్లో ప్రజలు, యమనస్తులు ముఖ్యంగా ఎంత సమయం వృధా చేస్తున్నారు. టీవీల ముందు, మొబైల్స్ ముందు, లేకపోతే వ్యర్థమైనటువంటి వాటి ముందు ఆ రీతిగా గడపటం అనేటువంటిది. కాబట్టి పశ్చాత్తాపం అనేటువంటిది ఏ రీతిగా తగ్గించుకొని విలువగా సమయాన్ని 24 గంటలు ఇస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ వారు ఏ రీతిగా పిల్లలు వాళ్ళు అవన్నీ కూడా తెచ్చి కాల్చివేసిరి అని చెప్పి మనం గమనిస్తున్నాం. అది విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. కాబట్టి ఎంతగా కాల్చివేయాలి పిల్లలు. మన యొక్క జీవితంలో కూడా వ్యర్థమైనటువంటివి, ఆ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, వాటిని దేవుని సన్నిధిలో ఒక అలవాటు కావచ్చు, ఒక బ్యాడ్ హ్యాబిట్, ఒక వినోదం, ఎంటర్టైన్మెంట్, ఒక హిడెన్ సీక్రెట్ సెన్స్ అవ్వచ్చు పిల్లరా, ఆధ్యాత్మిక నిర్లక్ష్యం అవ్వచ్చు. వీటన్నిటిని కూడా ఈరోజు దాని వైపు నుంచి స్పష్టంగా మరి ఆ దేవుడు మనకు తెలియజేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో ఈ ఫలానా వ్యక్తులతో మాట్లాడినంత మంచిది కాదు, వారు వేస్టింగ్ టైం అని చెప్పవచ్చు. లేకపోతే ఫలానా సీరియల్స్, లేకపోతే మూవీస్ కానివ్వండి, లేకపోతే వ్యర్థమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో క్లారిటీ, ఒక స్పష్టత అనేటటువంటి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పిల్లరా, ఈరోజు ముగింపుగా మరి మనం తెలుసుకోవాల్సింది, మరి దేవుని శక్తి ఎంతో గొప్పది పిల్లరా. పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఏ రీతిగా ఆ దెయ్యం పట్టినటువంటి వాళ్ళు, మాంత్రికులు, వాళ్ళందరూ కూడా ఎంతగా తగ్గించుకొని పశ్చాత్తాపడి వారు మరి మార్పు మనసు పొందటం చూస్తున్నాం. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రజలపై వ్యాపించను. ఎంత ఎఫెక్ట్ ఉంటున్నదో చూస్తున్నాం, గమనిస్తున్నాం పిల్లలు. ఇక్కడ 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఆచరిస్తున్నప్పుడు, విశ్వాసం నిజమైనప్పుడు, మరి ఆ పశ్చాత్తాపంతో మనం అమలు చేసినప్పుడు అంధకారం అనేటటువంటిది పోతుంది. ఒకవేళ మరి ఏ రీతిగా ఉంటున్నాం ఒకసారి పరీక్షించుకుందాం. ఆర్ వి లెడ్ బై ద స్పిరిట్, గైడెడ్ బై ద స్పిరిట్, డామినేటెడ్ బై ద స్పిరిట్, ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్,
ఆ పరిశుద్ధాత్మ చేత ఉన్నప్పుడు పిల్లలు విల్ బి రిజాయిసింగ్. పౌలు శీలలు వాళ్ళు చెరసాలలో కూడా ఎంతగా బంధించినా సరే దేవుని స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు. కాబట్టి ఎటువంటి మరి ఇబ్బందుల్లో ఉన్నావు, ఎటువంటి సమస్యల్లో ఉంటున్నావు, ఎటువంటి మరి శారీరక రుగ్మతలు, బలహీనతలు, పాపములు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దుశ్శక్తులు, అటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. విడుదలైనటువంటి జీవితం, విజయవంతమైనటువంటి జీవితం, ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. పవర్ ఓవర్ డార్క్నెస్, అంధకారం మీద శక్తి ప్రభువా. ఓ గొప్ప నాయన, మీరు శక్తివంతులైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడు ప్రభువా. బలహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు ప్రభువా. ప్రేమ గల నాయన, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీరు పంపినటువంటి ప్రదేశంలో, పని స్థలముల్లో ప్రభువా, ప్రదేశాలలో, అనేక విదేశాల్లో ఉంటున్నట్టు మా యొక్క తెలుగు అని ఒక్కొక్కరిని దర్శించండి ప్రభా. మీ యొక్క శక్తిని దయచేయండి. ఆ యొక్క శక్తితోటి ప్రభా, మరి ఆ అపోస్తుల కార్యం 1:8 చూసినట్టు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో కూడా నాకు సాక్షులై ఉందరు అని చెప్తున్నారు ప్రభా. శక్తి ప్రభా ఎంత అవసరం ఏంటున్నది ప్రభా. ఒక గొప్ప నాయన, అంధకార శక్తులతోటి, సాతాను యొక్క శక్తులతోటి ప్రభువా తండ్రి ఎంతో ప్రభా పోరాడుతున్నావు నాయన. మీరే సహాయం చేయండి. బలమైనటువంటి యోధులుగా, సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.